ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న మాట ఏమిటనంటే, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అనే మాటని మనం ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఆదికాండంలో 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. దేవుడు మొట్టమొదట ఏం చేశాడు అని అంటే వెలుగు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు దేవుడు వెలుగు చేశాడు. అప్పుడు ఆ వెలుగుకి 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వెలుగుకి సంబంధించిన సూర్యుడిని చంద్రుణ్ణి చేశాడు. ఒకసారి చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలు కాలములను దినములను సంవత్సరములను సూచించుటకే ఉండును గాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశ విశాలమందు జ్యోతుల ఈ ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఇప్పుడు దేవుడు వెలుగును చేసిన తర్వాత ఏం చేశాడు అని అంటే జ్యోతుల్ని చేశాడంట. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు అంటే మొదటి రోజు మనం చూసినట్లయితే దేవుడు వెలుగును చేశాడంట. ఆ తర్వాత ఆ వెలుగుకు సంబంధించిన విషయాలు 4వ రోజున ఏం చేశాడు అని అంటే జ్యోతుల్ని ఏర్పాటు చేశాడంట ఆకాశంలో విశాలమందు. మనకు తెలిసిన ఒక 2 జ్యోతుల గురించి చెప్పాడు. ఏంటనంటే పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని చేశాడు. పెద్ద జ్యోతినేమో సూర్యుడు అని పిలుస్తున్నాం, చిన్న జ్యోతినేమో చంద్రుడు అని పిలుస్తున్నాం. అయితే ఇది సాధారణంగా మనం లోకంలో చూసే వెలుగుకు సంబంధించిన విషయాలు మనకి ఇప్పటి వరకు చదివాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరొక వెలుగు ఉంది. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 8, 9 వచనాలని ఒకసారి మనం చదువుదాం. చాలు. అంటే మొదట మనం చూచాం కదా, దేవుడు వెలుగును చేశాను అని. ఈ వెలుగును చేశాడు, కానీ ఈ వెలుగు గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఇంకే దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే యోహాను సువార్తలో ఈ వెలుగు కాకుండా మరొక వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందని అంటే, నిజమైన వెలుగు ఉండెను. మొత్తం అంతా కూడా చీకటే ఉందంట. ఎప్పుడు? ఆది అందు మొత్తం అంతా చీకటి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది. అప్పుడు ఆ పగటిని ఏలడానికేమో పెద్ద జ్యోతిని చేశాడు, చీకటిని ఏలడానికేమో చిన్న జ్యోతిని చేశాడు. ఒకానొక రోజున పెద్ద జ్యోతి చిన్న జ్యోతి మిగిలిన నక్షత్రాలు ఏమవుతాయి? రాలిపోతాయి అంటాడు. అవి మాయమైపోతాయి అంటాడు. ఎక్కడికో మిక్కటమైన వేండ్రంతో మొత్తం అన్నీ కూడా లైవ్ అయిపోతాయి అంటాడు. కానీ అంటే ఇదే వెలుగే. కానీ యోహాన్ ఏం చెప్తున్నాడు అని అంటే, యోహాన్ ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే నిజమైన వెలుగుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్న వెలుగు కాదు, అదేదో నిజమైన వెలుగుంది. ఆ నిజమైన వెలుగు ఏం చేస్తుందనంటే లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మనకు వెలిగించడం అంటే తెలుసు. మామూలుగా కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తి వెలిగిస్తాం, లేకపోతే ఎవరిదైనా బర్త్డే అవుతున్నప్పుడు కూడా మనం క్యాండిల్ వెలిగించడం అనేది మనకు తెలుసు. కానీ నిజమైన వెలుగుంది. ఈ వెలుగు వచ్చి ఏం చేస్తుందని అంటే మనుషుల్ని వెలిగిస్తుంది అంటాడు. ఈ నిజమైన వెలుగు వచ్చి ఏం చేస్తుంది అంటే మనుషుల్ని వెలిగించే వెలుగు అంటది. అప్పుడు ఆ వెలుగు గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పింది. అయితే ముందు ఈ వెలుగు రాక మునుపు లోకపు స్థితి గురించి ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసిన సువార్తలోనే 3వ అధ్యాయం 19, 20 వచనాలను ఒకసారి మనం చూద్దాం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున
మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే చీకటినే ప్రేమించి ఏం చేస్తున్నారు అని అంటే, దుష్కార్యము చేయవాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. అంటే దాని అర్థం ఏంటనంటే, లోకపు స్థితి ఏంటనంటే చీకట్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. చీకట్లోనే వారి బ్రతుకును వారి బ్రతుకును వెళ్ళబుచ్చుతున్నారు తప్ప, లేకపోతే వారి బ్రతుకును కొనసాగిస్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడికి రావట్లేదు అని అంటే వెలుగు దగ్గరికి రావట్లా. ఇప్పుడు నేను మీకు 2 వెలుగులు చూపించాను. ఒకటి ఏంటంటే ఆదియందు దేవుడు చేసిన వెలుగు. ఈ వెలుగుకి చిన్న జ్యోతి ఉంది, పెద్ద జ్యోతి ఉంది, నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఈ వెలుగు సృష్టికి సంబంధించింది. కానీ ఈ సృష్టిలో ఉన్న లోకం అంతా కూడా ఎక్కడుందనంటే చీకట్లో బ్రతుకుతున్నారు. ఈ చీకట్లో బ్రతుకుతున్న వారి కోసం దేవుడు ఎవరిని పంపించాడు అని అంటే వెలుగును పంపించాడు. చీకట్లో బ్రతకడం ఏంటన్యా, ఎంత పెద్ద వెలుతురుంటే, లేకపోతే ఎంత పెద్ద సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఈ వెలుగు ఎలాగుందనంటే చాలా చాలా ప్రకాశవంతంగా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు లోకాన్ని ఏమంటున్నాడు అని అంటే చీకట్లోనే ఉంది అని అంటున్నాడు. చీకట్లో ఉండడం అని అంటే రోమిలికి రాయబడిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 11వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి, అంటే లోకము చీకట్లో ఉన్నదని అంటే దాని అర్థం ఏంటనంటే, సూర్యగ్రహణం వచ్చినప్పుడు మీరు ఎవరైనా సంపూర్ణ సూర్యగ్రహణం చూసారో లేదో, సంపూర్ణ సూర్యగ్రహణం అని అంటే పగలు ఎలాగైతే ఇలాగుండి ఒక్కసారి చీకటి అవుతుంది, అంటే మొత్తం ఇంకంతా కూడా చీకటి అయిపోద్ది. అలాంటి చీకట్లో ఏం లేదు లోకం. మరి దేవుడు ఏమంటున్నాడు అని అంటే లోకం ఎక్కడుందనంటే చీకట్లో ఉందంట. అప్పుడు చీకటి అని దేవుడు పిలుస్తున్నది ఏంటనంటే నిజానికి ఈ వెలుగుకు సంబంధించిన చీకటి కాదు. ఏ చీకటి అని అంటే అంధకార సంబంధమైన క్రియలంట. ఇప్పుడు ఈ లోకం ఏం చేస్తుందనంటే, లోకపు స్థితి ఏంటనంటే ఈ అంధకార సంబంధమైన క్రియలను ప్రేమిస్తుంది, అవి చేయడం ఇష్టపడుతుంది, వాటిల్లోనే బ్రతకడానికి ఇష్టపడుతుంది, అవి విడిచిపెట్టి రావడానికి కూడా ఇష్టపడట్లా. మీకు అర్థమైందా? అప్పుడు అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటి? కొన్ని మాటలు చెప్పాడు, ఒకసారి చూద్దాం. 13వ వచనం. అంటే మీలో ఎవరికైనా అంధకార సంబంధమైన క్రియల గురించి తెలుసా తెలీదా? తెలీదు. తెలుసు. ఏం తెలుసు అంటే అంధకార సంబంధం, మామూలుగా లోకము చీకటిని ప్రేమిస్తుంది అన్నప్పుడు ఏమనుకుంటావు తమ్ముడు? లోకమంట అని అంటాం కదా. అప్పుడు లోకమంట అన్నప్పుడు అట్లీస్ట్ 3 వేలు కూడా మన వైపు చూపెట్టుకోం, అన్ని వేల్లో వాళ్ళ వైపే చూపెట్టి లోకం అంటాం మనం. కానీ లోకము అంధకార సంబంధమైన క్రియలు చేస్తుంది అనే మాటను మనం పలకడం కాదు. కానీ అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటో చూద్దాం. అంధకార సంబంధమైన క్రియలు అంటే కూడిన ఆటపాటలు. కొంచెం పర్సనల్గా కూడా చూద్దాం. మామూలుగా స్కూల్స్లోను వాటిల్లోనూ ఒక వయసు వరకు పిల్లలకి మామూలుగా ఏం చేసినా కూడా వాళ్ళకి అసలు ఈ బుర్రలో వాటికి సంబంధించింది ఉండదు. కానీ తల్లిదండ్రులైన మనము వాడు వయసుకొచ్చి వాడి బుర్రలో అది ఒక అలవాటుగా మారే దశకు వచ్చేసాడు అని అనిపించగానే స్కూల్లో ఏం చేస్తారనంటే చిన్న రంగోలీ డ్యాన్స్ ఏదో అని చెప్పి ఒకటి పెట్టారు అనుకోండి. అప్పుడు నువ్వు పిల్లడికి చెప్పాలి ఏంటనంటే, నాన్న మనం ఇలాంటి ఆటపాటలకి మనం ఉండదు. అదే నువ్వు మరి ఇంట్లో నువ్వు చేస్తావు కదా అని అన్నదనుకో, అయిపోయింది ఇంకా అక్కడికి. అంటే నువ్వు పిల్లలకి కూడా నేర్పించాల్సిన విషయం ఏంటంటే అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటి, వెలుగు క్రియలు అంటే ఏంటి అనేది చూపించాలి. అర్థమైందా? అర్థం లేదా? నచ్చపోవడానికి కారణం ఏంటి తెలుసా? చెప్పేశాడు దేవుడు. లోకం స్థితి ఏంటంటే వెలుగును ప్రేమించక చీకట్లోనే ఉండడానికి ఇష్టపడతారు, అవసరమైతే వెలుగును ద్వేషిస్తారు కూడా. అర్థమైందా? అర్థం లేదండి. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు. ఈ మత్తు ఏం మత్తు నాకు తెలీదు. నాకు తెలిసిన మత్తు ఏంటంటే లోకంలో వ్యసనాలతో కూడిన మత్తు ఉంది. దేవుని కృపను బట్టి
ఇప్పుడు చాలామంది ఆ మత్తును విడిచిపెట్టి ఆ వ్యసనాలను విడిచిపెడుతున్నారు. నిజంగా అద్భుతం. కామ విలాసములు, కామ విలాసములు అంటే సెక్సువల్ డిజైర్స్. ఆ డిజైర్ కూడా కాదు, దాన్ని అంటే అది చాలా ఎక్కువైన స్థితిలో ఉండడం. రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వారిని కూడా ఏదో ఒక మాట అనడం, రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వారిని కూడా కామంతో చూడడం, ఇలా ప్రతి దాన్ని ఆఖరికి చర్చిలో కూడా అలాంటి దృష్టితోనే చూడడం. ఉన్నారా లేదా బైబిల్లో? ఉన్నారు. ఏలీ కుమారులు దేంతో బ్రతికారు అని అంటే కామ విలాసంతో బ్రతికారు. కామ విలాసంతో బ్రతికినప్పుడు అదేం చర్చ్ కదా అని ఉండదు. అక్కడ కూడా ఏముంటుంది? చర్చ్ అయితే అది ఆడది, నేను మగోడిని అనేదే ఉంటుంది అనమాట. అప్పుడు ఏలీ కుమారులు ఏమనుకున్నారు అని అంటే ఏంటి అని అనుకుని వాళ్ళు ఏం చేశారు అని అంటే చర్చిలో కూడా స్త్రీలతో వ్యభిచారం చేశారంట. కామ విలాసములు. దాన్ని చర్చ్ అంటే మామూలుగా వెలుగు సంబంధులు కదా, కానీ ఆ వెలుగులో కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే అంధకార సంబంధమైన క్రియలు చేశారు. ఆ తర్వాత కామ విలాసములు, పోకిరీ చేష్టలు. అమ్మ, పోకిరీ చేష్టలు మగోళ్ళు చేస్తారు కానీ ఆడవాళ్ళు ఎక్కడైనా చేస్తారా? ఆ పోకిరీ అనగానే మనకి మగోడే అని అనిపిస్తుంది. కాదు, ఆడది కూడా. వేసుకునే బట్టలు ధరించి నువ్వు వేషధారణ, నీ నడక, నీ మాట, నీ ప్రవర్తన అన్నీ కూడా దేని కిందకు వస్తాయనంటే పోకిరీ చేష్టల కిందకు వస్తాయి. అప్పుడు ఈ పోకిరీ చేష్టలు దేని కిందకు వస్తాయి? అంధకార సంబంధమైన క్రియల కిందకు వస్తాయి. అంధకారం అంటే ఎవరిదనంటే దేవుడిది కాదు. అంధకారం అంటే ఎవరిదనంటే సాతాన్ది. అంటే దేవుడికి సాతానికి పిల్లలు ఉన్నారు ఈ భూమి మీద. ఈ భూమి మీద దేవుడికి పిల్లలు ఉన్నారు, సాతానికి పిల్లలు ఉన్నారు. ఏది? దేవుడు పెళ్లి చేసుకొని కాపురం చేసి కంటే పుట్టిన పిల్లలా? దేవుడికి అలాగుండదు. మరి దేన్ని బట్టి పిల్లలు? దేవుడి కార్యాలు చేసేవారు దేవుడి పిల్లలు అవుతారు. సాతాను కూడా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించడం అనేది లేదు. సాతాను పనులు చేసేవాళ్ళు ఎవరవుతారు అంటే సాతాను పిల్లలు అవుతారు. ఇప్పుడు ఈ అంధకార క్రియలు అనేవి ఉన్నాయి కదా, ఈ క్రియలందరికీ తండ్రి ఎవరు అంటే సాతాను. అప్పుడు అంటే చాలాసార్లు అమ్మ అలాంటి డ్రెస్ వేసుకోకూడదు, నాన్న ఇలాంటి కటింగ్ చేసుకోకూడదు, అరే అలాంటి మాటలు మాట్లాడకూడదు అని అన్నప్పుడు మీకు ఎలా ఉంటుందని అంటే మీకు కొంచెం జ్ఞానం కూడా ఉంది కాబట్టి దేవుడిని అరుణవేషం చూస్తాడే ఏంటి అని అంటారేమో. కానీ అవన్నీ పోకిరీ చేష్టల కిందకు వచ్చేస్తాయి. పోకిరీ చేష్టల కిందకు వస్తే ఏమవుతుందని అంటే సాతాను బిడ్డలు అయిపోతారు మీరు. అందుకు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు అని అంటే అంధకార సంబంధమైన క్రియలు. అమ్మ, టైలరింగ్ చేస్తున్నావు కదా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు ఏమంటారమ్మా? వాళ్ళు అడిగేవి వేరు. అప్పుడు అక్కడే మన సహోదరు ఉంది, ఆవిడెవరో అడగడం చూసింది, అక్క నాకు కూడా అలాంటిదే కుట్టక్క అని అన్నదనుకో, అప్పుడు నువ్వేమనాలమ్మా? ఇప్పుడు ఇదే ఫ్యాషన్, నీకు కుడతాను నాకు కుట్టించుకుంటాను అన్నావనుకో, ఇద్దరూ ఏం చేస్తున్నారమ్మా? అంధకారంలో ఉన్నారు. అప్పుడు నువ్వేమనాలనంటే అవి లోకములు చేసే పనులు, అలాంటివి మనం చేయకూడదు అని చెప్పాలి. అంత అవకాశం మనకు ఉండట్లా. అర్థమైందండి? అంటే అంధకార సంబంధమైన క్రియలు అనే మాట మనం అనుకోవడం వేరు, అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటి అనేది చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇంకా 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 ఉన్నాయంటండి. ఏంటనంటే కలహం కూడా అంధకార సంబంధమైన క్రియే. తర్వాత మత్సరము, కుళ్ళుకునే జబ్బు ఉంటుంది కదా, అంటే ఒకరిని చూచి ఓర్వలేని తనం ఉంటుంది కదా, ఆ ఓర్వలేని తనం కూడా అంధకార సంబంధమైనది. అంటే అది దేవుడికి సంబంధించిన కార్యాలు కాదు, అది అంధకార సంబంధమైన క్రియలు. అప్పుడు ఈ అంధకార సంబంధమైన క్రియలు ఏలాగుంటాయి? లోకపు స్థితి ఏంటనంటే వెలుగును ప్రేమించక చీకట్లో ఉంటున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు, అంధకార సంబంధమైన క్రియలు చేస్తున్నారు. అంధకార సంబంధమైన క్రియలు అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తులో మునిగి తేలడం, కామ విలాసాలతో బ్రతకడం, పోకిరీ చేష్టలతో బ్రతకడం, కలహాలు పడుతూ బ్రతకడం, మత్సరంతో బతుకును కొనసాగించడం, ఇలాంటి స్థితిలో ఉంది. ఎవరు? సంఘం కాదు, లోకం. అప్పుడు ఈ లోకానికి దేవుడు ఏం చేశాడు అంటే ఈ భూలోకానికి వెలుగు కోసం
దేవుడు జ్యోతులను చేశాడు. ఈ భూలోకము ఈ చీకట్లో ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే నిజమైన వెలుగును పంపించాడు. మీకు అర్థమైందా? ఈ సూర్యుడు ఏమవుతాడు అంటే బగబగ మండుతాడు అంటాడు. ఒకనొక రోజున ఏమవుతాడు అంటే ఆరిపోతాడు. చీకటి అంటే సూర్యుడు వెలుగివ్వడం మానేస్తాడు అంటండి, అంటే ఆగిపోద్ది ఈ వెలుగు. అలాంటి వెలుగు ఉన్నది ఏంటంటే జ్యోతులు. కానీ నిజమైన వెలుగుంది. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. బగబగ మండడు, కానీ ఆయన వస్తే వెలుగు వస్తుంది. ఎందుకు ఈయన లోకంలోకి ఎందుకు పంపించాడు అంటే లోక పరిస్థితి ఎలా ఉందనంటే చీకట్లో ఉన్నారు, అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ బ్రతుకుతున్నారు. ఇలా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. చాలండి, చాలు. సువార్త ప్రకాశము. సువార్త ప్రకాశం ఏం చేస్తుందంట? సువార్త ప్రకాశం క్రీస్తు మహిమను లోకానికి తెలియజేస్తుందంట. లోకమేమో చీకట్లో ఉండిపోయింది కదా, చీకట్లో ఉండిపోవడమే కాకుండా చీకటిని వారు ప్రేమిస్తున్నారు, వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడట్లా. అప్పుడు వారి మీదకి దేవుడు ఏం పంపిస్తున్నాడు అని అంటే సువార్తను పంపిస్తున్నాడు అంట. సువార్త ద్వారా ఆ చీకట్లో ఉన్న వారందరికీ వెలుగును పరిచయం చేస్తున్నాడు అని. ఈ సువార్త ప్రకాశం ఏం చేస్తుంది అంటే ఈ క్రీస్తుని తెలియజేస్తుందండి. అంటే నిజమైన వెలుగుని, క్రీస్తు అంటే వెలుగుని రాసుకున్నాం కదా, ఇక ఇక్కడ నిజమైన వెలుగుని లోకానికి పరిచయం చేస్తుంది. అక్కడ ఒక చిన్న నెగిటివ్ మాట ఉంది. ఏంటనంటే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయుచున్నది. అంటే ఈ అంధకార సంబంధమైన క్రియలు ఉన్నాయి కదా, వీరందరికి అధిపతి ఎవరని చెప్పాను? సాతాను కదా. ఈ సాతాను ఏం చేస్తాడనంటే ఈ యుగ సంబంధమైన దేవత అని పిలిచాడు అతన్ని. ఏ దేవతమ్మా? ఈ యుగ సంబంధమైన దేవత. ఒకవేళ అంధకార క్రియలు చేస్తున్నవాడు ఈ నిజమైన వెలుగుని చూచి వెలుగు దగ్గరికి వెళ్తాడేమో అని చెప్పి వాడి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడు అని అంటే గుడ్డితనం కలుగు చేసి వాడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడేటట్లు చేస్తున్నాడు అని అంటే అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంట. అంటే ఈ మధ్య యవనస్తులు బాగా ఓపెన్గా మాట్లాడట్లేదు, కానీ పూర్వం కొంతమంది చెప్పేవారండి. ఏంటనంటే వారు బాప్తిజం పొందుకోకపోవడానికి కానీ వారు యేసుక్రీస్తు వద్దకు రాకపోవడానికి కానీ కారణం ఏంటనంటే వాళ్ళు ఏదో ఒక చీకటి కార్యం ఉండేదండి, అది విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడేవారు కాదు. అప్పుడు అలా విడిచిపెట్టకుండా బ్రతకొచ్చు, అలా విడిచిపెట్టకుండానే మన కాలం వెళ్ళబుచ్చొచ్చు అని చెప్పేది ఎవరు అంటే ఈ యుగ సంబంధమైన దేవత వాడి మనోనేత్రాన్ని వెలగనివ్వదండి. అప్పుడు ఏమవుద్దనంటే ఈ లోకం చీకటి స్థితిలోనే ఉంటుంది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి ఈ యుగ దేవత ఏం చేస్తుందనంటే కన్నులు మోస్తుంది. సువార్తని ప్రకటించే వాళ్ళు ఏం చేయాలి అంటే కన్నులు తెరవాలి. ఆ కన్నులు తెరిస్తే ఏమవుతుందనంటే ఈ సువార్త ప్రకాశంలో యేసుక్రీస్తు కనబడతాడంట. యేసుక్రీస్తు మరుగై ఉన్నాడు ఈ లోకానికి, ఎందుకనంటే వారు చీకట్లో ఉన్నారు కాబట్టి. ఈ సువార్త ఏం చేస్తుందనంటే చీకటిలో ఉన్న వారందరూ యేసుక్రీస్తుని చూడడానికి ఉపయోగపడేటట్లుగా వారిని నడిపిస్తుంది అంటండి, వారి కన్నులు తెరుస్తుందని. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే కార్యక్రమం సువార్త అనేది. మీకు సువార్త ఎవరు ప్రకటించారు గుర్తుందండి? అంటే ప్రతి ఒక్కరు ఒకసారి మీకు సువార్త ప్రకటించినోడు మొహం గుర్తు చేసుకోండి. సువార్త ప్రకటించారు కదా, ఎలా ప్రకటించాడో మరి. దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే కానీ మనం దేవుని రాజ్యంలో చేరుకోలేము. సువార్త ప్రకటించారు కొంతమంది వచ్చి, అప్పుడు మనం ఏం పొందుకున్నాం అంటే
రక్షణ పొందుకున్నాం. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినట్టనంటే చీకటిలో నుండి వెలుగులోకి వచ్చారు. అప్పుడు ఈ వెలుగులోకి వచ్చిన వారిని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారనంటే, యేసుక్రీస్తు వారు అనంటే ఏం చెప్పాం? నిజమైన వెలుగు అని చెప్పాం కదా. ఆ నిజమైన వెలుగైన యేసుక్రీస్తు వారు యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడండి. ఒకసారి చూద్దాం. మరలా యేసు ఏం మాట్లాడుతున్నాడు అనంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే అమ్మ ఇక్కడ ఈ లోకంలో ఉన్నాను కదా, ఎవరు? నేను అనేవాడు ఎక్కడున్నాడు అంటే లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్నప్పుడు నేను ఎలాగున్నాను అంటే ముఖ్యంగా నేను చీకట్లో ఉన్నాను. ఏం కలిగి లేను అంటే వెలుగును కలిగి లేను. రెండోది ఏంటంటే వెలుగును ద్వేషిస్తున్నాను, చీకటిని ప్రేమిస్తున్నాను. ఎందుకనంటే నా మనోనేత్రం మూసుకుంది. ఇదే నా బతుకు, ఇక్కడే నా ఇలా కొనసాగితే బాగుంటుందని అనుకుంటున్నాను. అప్పుడు ఈ రక్షణ నడిపించిన తర్వాత నీకేమిచ్చారు? బాప్తిజం ఇచ్చారు కదా. నువ్వేమనుకుంటున్నావునంటే అమ్మయ్య బాప్తిజం పొందేశాను అని అనుకుంటున్నావు. కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తాడు అని అంటే ఆరిపోయిన కట్టె ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమైందనంటే జీవపు వెలుగును కలిగిందంట. అంటే ఇంతవరకు ఇక్కడున్న ఈ మనిషిలో ఏం లేదు అంటే జీవపు వెలుగు లేదు. అంటే వెలుగు లేదు, ఏముందనంటే చీకటి ఉంది. అది ఏదైనా ఒక యానిమేషన్ చేసి ఒక చిన్న సినిమాలో చూస్తేనే కానీ మనకు అర్థం అవుదేమో. నా బుర్రలో అయితే అదే తిరుగుతుంది. ఏంటనంటే ఒక చీకటితో ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళు సువార్తని వెలుగులో ఎవరిని చూశారు అంటే సువార్తని వెలుగు మీకు వెలుగునివ్వదు. సువార్తని వెలుగు ఎవరిని చూపిస్తుంది అంటే యేసుక్రీస్తుని చూపిస్తుంది. యేసుక్రీస్తు ఎవరు అంటే నిజమైన వెలుగు. ఈ వెలుగు దగ్గరికి వస్తే నేను కూడా వెలిగింపబడతాను అని చెప్పి ఎవరు వచ్చారు అంటే మోషే లాంటోడు వచ్చాడు, అనంత్ వచ్చింది, లక్ష్మి వచ్చింది, చెన్నా గారు వచ్చారు, అప్పారావు గారు వచ్చారు. వీళ్ళందరూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతారు అని అంటే ఆయన చెప్తున్నాడు అక్కడ చూడండి, చీకటి జీవపు వెలుగును కలిగి ఉన్నారు. అంటే రక్షణ పొందుకోవడం అని అంటే అర్థం ఏంటనంటే జీవపు వెలుగు కలిగి ఉండుట. అందరికీ సూర్యుడి గురించి చంద్రుడి గురించి తెలుసు కదా, తెలుసా? సూర్యుడు తనకు తానుగానే వెలుగుతుంటాడు, అంటే మండుతుంటాడు కాబట్టి వెలుగు ఉంటుంది. అలాంటి మంట వెలుగు దేనికి ఉండదు? చందమామకు ఉండదు. భూమి ఎలాగుందో చందమామ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే చందమామకు ఉన్న ఒక గుణం ఏంటంటే అద్దంలాగా ప్రకాశిస్తుంటుంది. అంటే దాని మీద ఎవరైనా వెలుగు వేస్తే అది ప్రకాశిస్తుంటుంది. అంటే తనకు తానుగా వెలుగు లేదు, అది అసలు వెలగదు కూడా. అది ఏం చేస్తుంది అంటే జస్ట్ సూర్యుడి మీద పడిన వెలుగు, సూర్యుడి వెలుగు దాని మీద పడినప్పుడు వెలిగినట్లుగా నటిస్తుంది, అంతే, వెలుగునట్లుగా కనబడుతుంది. మనము అలాగే ఇక్కడ సూర్యుడు ఎవరు, చందమామ ఎవరు? సూర్యుడు యేసుక్రీస్తు, చందమామ ఎవరు? మనమా? కాదు. నేను అలాగంటారనే నేను ఆ ఉదాహరణ చెప్పి నేను మీకు చెప్పాను. చందమామ వెలుగు పడుతుంది, అద్దంలాగా ఏం చేస్తాడు అంటే వెలిగినట్టుగా నీకు కనబడతాడు, అంతే, వెలగడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీవు వెలిగినట్టుగా కనబడడం కాదు, వెలుగుతావు. మీకు అర్థమైందా? అర్థం లేదా? అర్థమైందమ్మా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. నువ్వేమై ఉన్నావు? నేను వెలుగై ఉన్నాను. మీకు అర్థమైందా? ఆయన అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. అంటే తనకు తానుగానే వెలిగేటట్లుగా రెడీ చేస్తాడు యేసుక్రీస్తు. జీవపు వెలుగు అంటండి. తర్వాత రెండోది యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అంటే ఇప్పుడు ఆయనతో కూడా సహవాసము కలిగి ఉన్నాము అని చెప్పడం అంటే అర్థం ఏంటి? ఆయన జీవం వెలుగు కలిగి ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని అంటే అర్థం ఏంటనంటే నువ్వు కూడా వెలుగుతున్నావు అని. మీకు అర్థమైందా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో నడవడం కాదు. మీకు అర్థమవుతుందో అర్థం అవట్లేదో? దేవుడు వెలుగై ఉన్నాడు,
నువ్వు ఆయనతో పాటు నడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? మన దగ్గర కొంతమందికి టార్చ్ లైట్ ఉంటుంది. చీకట్లో నడుస్తున్నప్పుడు ఏమంటావునంటే, ఒరే నువ్వు ముందు నడరా, నీ వెలుగులో మేము నడుస్తాం అని అంటాం కదా. మనం కూడా ఏమనుకునే అవకాశం ఉందనంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనతో నడవడం, ఆయనతో పాటు వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటనంటే ఆయన వెలుగుతున్నప్పుడు ఆ వెలుగులో నడిచేయడం అని అనుకుంటున్నాం. కాదు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎలాగైతే వెలుగై ఉన్నాడో ఇప్పుడు నువ్వు కూడా ఏమై ఉన్నావు అనంటే వెలుగై ఉన్నావు. ఆయనతో సహవాసం అంటే అది. ఆయనతో సహవాసం అంటే నేను వెలుగుతుంటాను, నా వెలుగులో నువ్వు కూర్చొని అండవు. ఆయన ఏమంటాడు అని అంటే, నేను వెలుగై ఉన్నట్టు నువ్వు కూడా వెలుగుతేనే నువ్వు నాతో పాటు సహవాసం అంటాడు. అయితే రెండిట్లోనూ అంటే ఇప్పుడు యోహాను సువార్త దగ్గర, యోహాను పత్రిక దగ్గర ఒకసారి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను వెలుగును, నాతో పాటు నడిచిన వాడు ఏం చేస్తాడనంటే చీకట్లో నడవడు. ఏం కలిగి ఉంటాడు అంటే జీవపు వెలుగును కలిగి ఉంటాడు. ఏం చేయడు అంటే చీకట్లో ఇంక నడవడు. వెలుగుతున్న కాగడా ఉంది, అది చీకట్లోనే ఉంటుంది, కానీ చీకట్లో నడడానికి అవకాశం ఉండదు దానికి. ఎందుకనంటే అదే వెలుగు, అది ఎక్కడికి వస్తే అక్కడ చీకటి పోద్ది. వెలుగులోనే ఉంటుంది, వెలుగే అది. అమ్మ నువ్వు వెలుగు, నీకు చీకటితో ఎలాగవుతుంది? నీకు అర్థమైందా? చీకటిగా ఉన్న ఒక రూమ్ ఉంది, లైట్ వేసావు, ఏమవుద్ది? చీకటి ఉండడానికి అవుతుందా? అవదు. లైట్ వేసామనంటే చీకటి పోద్ది. ఇప్పుడు నువ్వు వెలుగు, నువ్వు చీకటి పనులు ఎలా చేయడం అవుతుంది? నువ్వు వస్తేనే చీకటి పనులు చేసేవాళ్ళు కూడా ఏం చేయలేనంటే ఆగిపోవాలి. అలాంటిది నువ్వే ఏం కలిగి ఉంటున్నావు అంటే చీకటిని కలిగి ఉంటున్నావు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను వెలుగుని, నా దగ్గరికి వచ్చినోడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు, నా దగ్గరికి వచ్చినోడు చీకట్లో నడవడు. తర్వాత దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతున్నాం. ఏ అబద్ధం? నేను అంటే దేవుడితో పాటు ఉన్నాను అని చెప్పి అబద్ధం ఆడుతున్నాను. బాప్తిజం పొందుకున్నాం, బాప్తిజం పొందుకొని వ్యభిచారం చేస్తున్నాం, బాప్తిజం పొందుకొని మందు తాగుతున్నాం, ప్రభురాత్రి భోజనంలో చెయ్య పెడుతున్నాం. అప్పుడు నువ్వు ఏ అబద్ధం చెప్తున్నావు? ప్రభురాత్రి భోజనం తీసుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభురాత్రి భోజనం తీసుకోవడం అంటే నేను నీ శరీరంలో ఉన్నాను అని చెప్పడం, నేను నీతో సహవాసం కలిగి ఉన్నాను అని చెప్పడం. అప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు? అబద్ధం చెప్తున్నావు. అదే చెప్తున్నాడు ఆయన, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. మనం సత్యాన్ని జరిగించం. కాబట్టి జీవపు వెలుగును కలిగి ఉంటే చీకట్లో నడవడానికి అవకాశం లేదు. బాప్తిజం తీసుకొని ఇప్పటికి 24 సంవత్సరాలు అవుతుంది, నేను 23. అర్థంలా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటనంటే వెలుగుని నేను అయ్యుండి వెలుగుని ప్రకటిస్తుంటే చీకటిని కలిగి ఉండడానికి ఎలాగవుతుంది? మీకు అర్థమవుతుందా? అప్పుడు దాన్ని ఏమన్నాడనంటే రహస్య కార్యములు అన్నాడు. ఏమన్నాడనంటే రహస్య కార్యములు అంటే దాని అర్థం ఏంటనంటే చీకటిని కూడా రహస్యంగానే నేను చూపించుకుంటాను అనమాట. చీకటి ఉంది, కానీ ఆ చీకటిని అలా చూపెట్టకుండా వెలుగుగా చూపిస్తూ వెనకాతలు ఏం చేస్తున్నానంటే రహస్య పాపం చేస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఏమంటాడనంటే అలా అనొద్దు, అలా ఉండొద్దు, అది అబద్ధం అవుద్ది, సత్యం జరిగించు. క్రీస్తునందుకు వచ్చి ఇంతకు ముందంతా ఎవరినో కొడితేనే కానీ నాకు ఊసి తోసేది కాదు, ఇప్పుడు అలా బ్రతకడానికి నాకు ఇష్టం అవ్వట్లేదు అన్య, దాన్ని చూస్తే నాకు అవమానంగా ఉంది అని అంటున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాడు నిజమైన వెలుగుని తెలుసుకున్నాడు, వాడు జీవపు వెలుగును కలిగి ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే చీకటి కార్యాలను తలుచుకున్నప్పుడు వాడికి అవమానంగా ఉంటుంది. చెప్తున్నాడు చూడండి ఒకసారి, ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము. అంటే వెలుగు ఫలం ఏంటనంటే వెలుగు కలిగి ఉండడం అని అంటే మంచితనము.
నీతి, సత్యము, ఇలాంటివన్నీ కూడా వెలుగు ఫలము. అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారి ఉండక వాటిని ఖండించుడి. యాలేనుగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులు గూర్చి మాట్లాడుటైనా అవమానకరంగా ఉంది. అంటే మాట్లాడడం కూడా ఎలాగుందనంటే, ఇంతకుముందు చేసిన పనులే, కానీ అన్యా అప్పుడేదో చేశాను అన్నావు కదా, చెప్పన్యా అని అన్నావు అనుకో, అవన్నీ ఇప్పుడు వద్దులే, అలాంటి మాట్లాడంటేనే చిరాగ్గా ఉంది అని అనాలి. మనమేమంటున్నాం, ఇప్పుడే చూసావు కానీ అప్పట్లో, అంటే దాని అర్థం ఏంటి, వాడు దాన్ని అసహించుకోవట్లే. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే చాలా ఘనంగా చెప్పుకుంటున్నాడు. అవునా కదా, ఇప్పుడు చూసావు కానీ మామూలుగా కోపం వస్తే ఇప్పుడు నేను ఇలాగున్నాను, కానీ అప్పట్లో ఇంట్లో వస్తువులన్నీ పగిలిపోయేవి అని చెప్పేటప్పుడు అవమానంగా చెప్తావా, గొప్పగా చెప్తావా? గొప్పగా చెప్తాం కదా. కానీ ప్రభు ఏమంటున్నాడనంటే, అట్టి క్రియల్ని మీరు తలుచుకున్నప్పుడు మీకు అవమానంగా ఉంది కదా, అవమానపడుతున్నారు కదా. ఎందుకనంటే ఎప్పుడు అవమానం వస్తుంది తెలుసండి నాకు. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, నేను వెలుగుని ప్రకటిస్తున్నాను, ఇంకా నాలో ఏముందనంటే చీకటి ఉంది. ఇప్పుడు నాకు అది ఎలాగుందనంటే అవమానంగా ఉంది. అచ్చే ఇదేంటి, నేను వెలుగై ఉంటే ఓకే, కానీ వెలుగుని ఇంకేం చేస్తున్నాను అంటే అందరూ వెలుగులోకి రండి అని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేనేం కలిగి ఉన్నాను అంటే ఏదో రహస్యంగా చీకటిని కలిగి ఉన్నానంట. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అప్పుడు వరకు దాక్కొని ఉంది, దాని మీద టార్చ్ లైట్ వేసాం, దాక్కోవడం అవుతుందా అవదా? అవదు. ఇంకా ఆ టార్చ్ లైట్ని తప్పించుకుంటేనే దాక్కోవడం అవుతుంది. అంటే వెలుగు ఏం చేస్తుంది అంటే బయట తీసుకొచ్చేస్తుంది ప్రతిదాన్ని. ఇప్పుడు ఈ సువార్త ఏం చేస్తుంది అంటే నీలో ఉన్న తప్పులన్నింటినీ కూడా స్పష్టంగా అర్థమైనట్లుగా చేసేస్తుంది. చేసేసి ఎవరిని చూపిస్తుంది అంటే పరిశుద్ధుడిని యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఆ చూపెట్టినప్పుడు ఇలాంటి చీకటి బతుకు నాకెందుకు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాను అని అనే ఒక తలంపు నీలో పుట్టించి మనోనేత్రాన్ని తెరుస్తుంది. మరింత ఎక్కువ ఖర్చు పెట్టి సువార్త చేస్తారు కదా. ఈ సువార్త చేసేది దేనికోసం అంటే ఏదో మన ఆడంబరాన్ని చూపెట్టుకోవడానికో లేకపోతే మరింకోటి చూపెట్టుకోవడానికో కాదు. మీకు విషయం చెప్పనా, ఈ 2 లక్షల సువార్త అయిపోయిన తర్వాత మామూలుగా సంఘానికి ఒక ఖజానా ఉంటుంది కదా, ఒక బ్యాలెన్స్ ఉంటుంది కదా. బ్యాలెన్స్ అంతా ఏమవుద్దండి, 0 అయిపోద్ది మంది. ఆ 0 అయిపోయినప్పటికీ కూడా మనం ఏం చేయడానికి సిద్ధపడుతున్నాం అని అంటే సువార్త ప్రకాశాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకో తెలుసా, ఈ సువార్త ప్రకాశం మాత్రమే యేసుక్రీస్తుని చూపెట్టగలుగుతుంది, మరి ఇంకెవరు చూపెట్టలే. చాలామంది ఏమనుకుంటారనంటే మెడలో సిలువ వేసుకుంటే యేసుక్రీస్తుని చూపెట్టినట్టు అవుద్దని. ఆహా, సువార్త మాత్రమే ఏం చూపెట్టగలుగుతుంది అని అంటే యేసుక్రీస్తుని చూపెట్టగలుగుతుంది. మరి ఇంకేది యేసుక్రీస్తుని చూపెట్టలేదు. యేసుక్రీస్తు పేరట్ నువ్వు ఒక కేక్ కట్ చేయి మీ ఊర్లో, యేసుక్రీస్తు కనబడ్డు. యేసుక్రీస్తు పేరట్ నువ్వు ఒక పండగ జరిగించు, యేసుక్రీస్తు కనబడ్డు. ఒక్క సువార్తలో మాత్రమే ఏం కనబడతాడు అనంటే యేసుక్రీస్తు కనబడతాడు. అప్పుడు ఆ యేసుక్రీస్తు ఏం చేస్తాడనంటే మనుషుల్ని జస్ట్ ఇదిగో నేను కూడా అందరిలాంటి ఒక దేవతని, ఒక మహానుభావుని అని తెలియజేసుకోడు. తన దగ్గరికి మనుషుల్ని లాక్కుంటాడు. లాక్కొని ఏం చేస్తాడనంటే చీకటిగా ఉన్నవారిని వెలిగిస్తాడు. నువ్వు కూడా ఇంక నుంచి నాలాగా వెలుగు అని చెప్పి వెలుగుని మనలో నింపుతాడు. అలా నింపినోడు ఏం చేస్తాడనంటే వెలుగు ఫలాలు ఫలిస్తాడంటాడు. అప్పుడు అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడనంటే లోకమందు మీరు ఎలాగున్నారు అంటే జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల్లాగా ఉన్నారు. లోకమందు జ్యోతులు ఉన్నాయి. ఏ జ్యోతులు? వెలుగును పగటిని ఏలడానికి పెద్ద జ్యోతి, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతి. ఒకరోజు పెద్ద జ్యోతి ఆరిపోద్ది, ఈ జ్యోతి ఆరదు. మీకు అర్థమైందా? అర్థమైందా? ఒకానొక రోజున ఈ బగబగ మండుతున్న సూర్యుడు ఆగిపోతాడు, కానీ నీలో ఉన్న వెలుగు మాత్రం ఆరడానికి అవకాశం లేదు. అలాంటి వెలుగు నింపాడు నీలో. అందుకనే ఏమంటున్నాడు అంటే నువ్వు లోకమందు జ్యోతివి. పిన్ని నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావా? ఇప్పుడు నమ్ముకోవడం ఏంటి, 5 సంవత్సరాలు అయింది. అవునా, ఇప్పుడే నాకు తెలిసింది నువ్వు అని అన్నది అనుకోండి, ఏమైంది ఈ జ్యోతి? మత్తయి రాసిన సువార్తలో మాట ఉంది ఏంటనంటే దీపము వెలిగించి కొంచెం కిందనైనను మంచం కిందనైనను పెట్టరు,
అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకు దీపస్తంభమే పెడతారు. కొండ మీద ఇల్లు కట్టుకున్నావు, ఎవరికి కనబడకుండా ఉండాలని అనుకుంటున్నావు, అవుతుందా? అప్పుడు ఏమన్నాడనంటే కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. నువ్వు మరుగై ఉండాలంటే చీకట్లో ఉండు. వెలుగై ఉన్నావనంటే ఆటోమేటిక్గానే నువ్వేమవుతావునంటే అందరికీ కనబడతావు. అయితే ఒక మాట చెప్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలో ఏ వచనం అది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్తానండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే వెలుగును ఏం చేయాలనంటే ప్రకాశింపజేయాలంటండి. అంటే ఈ జీవపు వెలుగై ఉన్నాడు అప్పారావు గారు. లోకంలో మీరు ఏమై ఉన్నారంటే చీకటై ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక మీరు ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. వెలుగు జీవితం మీలో కనబడింది అనుకోండి, ఎవరికి గొప్ప అనంటే దేవుడు గొప్ప. అంటే మిమ్మల్ని వెలిగించిన దేవుడు కదా. అప్పుడు మీ వెలుగును చూచిన వారు అందరూ కూడా ఎవరిని పొగుడతారనంటే దేవుడిని పొగుడతారంట. అబ్బా ఎంత గొప్ప దేవుడు అయ్యా మీ దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని నీకెలా తెలిసింది? నువ్వు చేసే పనులు బట్టి తెలిసింది. అప్పుడు మరొక మాట రాయబడింది రోమిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో. ఏమని అన్నాడనంటే మిమ్మును బట్టియే కదా అన్ని జనుల మధ్యన నా నామము దూషించబడుతుంది. ఇప్పుడు ఎలా దూషించబడింది? దేవుని చూచాడా? దేవుని చూడలేదు, నిన్నే చూశాడు. నువ్వు చేసిన పనులు చూశాడు. పనులు చూసినప్పుడు ఇంకా అంధకారమైన క్రియలే కనబడుతున్నాయి. ఏంటది? చీకటి కార్యాలను కలిగి ఉన్నాం. చీకటి కార్యాలు కలిగి ఉన్నాడు దేవుడికి ఏం తెస్తాడు అని అంటే అవమానం తెస్తాడు. ఒకవేళ లేదు, నువ్వు నిజంగానే జీవవాక్యాన్ని చేతపట్టుకుని ఉన్నావు, లోకంలో జ్యోతిలాగా ఉన్నావు, అప్పుడు దేవుడికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది అంటండి. ద్వితీయోపదేశకాండంలో మాట రాసింది, ఇలాంటి జ్ఞాన వివేచనలు కలిగిన జనం ఎక్కడిది? ఇలాంటి జనులకు దేవుడెవరు, ఎంతటి గొప్పవాడో అని చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారంటండి. మనల్ని చూసి అంటున్నారండి, వీళ్ళు ఎలాంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నారో, వీళ్ళు ప్రవర్తన చూడు ఎలాగుందో. మామూలుగా ఎప్పుడూ అరుచుకోరేంటి, ఎప్పుడూ గొడవ పడరేంటి? జీవితాలు మార్చుకోవడం అనేది మనం చేయనంత కాలం కూడా మనం ఏమవ్వలేమనంటే లోకంలో జ్యోతుల్లాగా కనబడమంటండి. ఓ మాట చెప్పుకొని ముగించేసుకుందాం. ఇందాక చెప్పిందే చెప్తున్నాను. వెలుగునై ఉన్నాను, వెలుగుని అనేకమైన ప్రాంతాల్లో ప్రకటిస్తున్నాను. ఇంకా నేను కూడా చీకటిని కలిగి ఉంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారనంటే ఆ చీకటి ఎంతో గొప్పదనంటే చాలా సూపర్ అయిందని కాదు, అంతకన్నా భయంకరమైన స్థితి ఇంకోటి ఉండదు అని. కాబట్టి వెలుగై ఉంటే ఏం మానుకోవాలి అని అంటే అంధకారమైన క్రియలు మానేసుకోవాలి. వెలుగులో నడిచినట్లుగా నువ్వు వెలుగులోనే నడడానికి అవకాశం ఉంది. ఇంకా చీకటిని విడిచిపెట్టేసేయాలి.